ఐటీఐ కట్టేళ్ళకు ఇవ్వమని చెప్పి, అలాగే కాంట్రాక్ట్ మన గవర్నమెంట్ జాబర్స్, అలాగే కాంట్రాక్ట్ ఈ రోజు కాంట్రాక్ట్ బేసిక్ లా పనిచేసే వాళ్ళని కూడా గవర్నమెంట్ కింద తీసుకొని వారికి కూడా ఈరోజు మన 2 లక్షల మన మంచిర్యాల ఎమ్మెల్యే 100 రోజులల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు బాధితులకు ఇందిరమ్మ పైసలు ఇప్పిస్తా అని చెప్పిండు. ఇప్పుడు గెలిచి 9 నెలలు అయింది, ఇది వరకు కూడా పేరే లేదు. మేము ఆ ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం కొరకు కూడా కొట్లాడతాము, మీకు అండగా ఉంటాము. ఇక్కడికి వచ్చిన ప్రతి రైతుకు రుణమాఫీ జరిగేంత వరకు అండగా ఉంటాము. దాంట్లో ఒక నంబర్ ఉన్నది, ఆ నంబర్ కింద ఉన్నది ఫోన్ నంబరు. మీరు అందరు దయచేసి ఇది ఉన్నది కదా, అది చూపేది ఫోన్ నంబరు. ఆ నంబర్కి అందరు కూడా ఒకసారి ఫోన్ చేయరు, మిస్డ్ కాల్ కాదు, ఈ నంబర్కి ఫోన్ చేయరు. మీరు ఫోన్ చేస్తే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎవరికి రుణమాఫీ రాలేదు, ఏ రైతుకు రాలేదు, వాళ్ళు కూడా మీ వివరాలు. శ్రీరామోజు గంగయ్య ఇంతకుముందు రుణమాఫీ కేసీఆర్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ రాలేదని మేము సొసైటీ సార్కి పోయి చేస్తే సొసైటీ తరఫున ఎవరికి రాలేదు, ఈ లిస్ట్ ఇచ్చినాం మాఫీ వస్తుందని చెప్పిండు. సొసైటీ తరఫున ఎవరికి రాలేదట. ఇప్పుడు కూడా ఫోన్ చేసినా మరి అప్లికేషన్ పెట్టన్నా లేదా అంటే ఎందుకు పెట్టకు, మేము కలెక్టర్ ఆఫీస్కు మొత్తం పెట్టాము అని చెప్పారు. నాది 20,000. గ్రామ పంచాయతీ నుంచి గోల మల్లేశ్వరం. మనకు రైతు రుణమాఫీ రాలేదు. పోయిన సంవత్సరం లోన్ తీసుకున్నానండి, 35,000 లోన్స్ రాలేదు నాకు కూడా మాఫీ. సార్ నాకు పాస్బుక్ ఉన్నది, నాన్నకుంది పాస్బుక్, నా ఇద్దరు కలిసి రేషన్ కార్డు ఒకటి ఉంది సార్. పాస్బుక్ ఉన్నా కూడా రేవంత్ రెడ్డి మొన్న 18 తారీఖు నాడు పాస్బుక్తో 2 లక్షలు మాఫీ చేస్తాను, చేయలేదు. నాన్నకు రాలే, నాకు రాలేదు సార్. నాన్నది 1 లక్ష ఉంది, నాది 1,10,000 సార్. పెళ్ళి అయిన రోజులు అయితే పిల్లలే నాది 2016 అయింది సార్ పెళ్ళి. నా పేరు కొత్తకొండ నాగరాజు, నాన్న పేరు కొత్తకొండ బుచ్చయ్య. నాది దక్కన్ గ్రామీణ బ్యాంకులో ఉంది, నాన్నదేమో సొసైటీలో ఉంది సార్. ఎంత అమౌంట్ ఎంత? 1 లక్ష ఉంది నాన్నది, నాది 1,10,000 ఉంది. ఎన్ని ఎకరాల భూమి? నాకు 2 ఎకరాలు నాది ఉంది సార్. నాన్నకు 3 ఎకరాలు 10. రేషన్ కార్డు ఉన్నది. రేషన్ కార్డు సపరేట్ ఉంది. జై జవాన్, జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హాజీపూర్ మండలము పడతన్నపల్లి గ్రామంలో రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అనేక హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీల పేర్ల మీద ప్రజలను మోసం చేసింది, అన్ని వర్గాలను, మహిళలను, యువకులను అందరినీ మోసం చేసింది. కానీ అన్నిటికంటే ఎక్కువ బాధాకరం ఏంటంటే రైతులను పెద్ద మోసం చేసింది. అందరికంటే ఎక్కువ రైతులకు అనేక హామీలు ఇచ్చారు. ఎకరానికి 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 రూపాయలు, కౌలు రైతులకు 15,000, వరికి బోనస్ 500, ఇట్లా చాలా హామీలు ఇచ్చారు. కానీ అన్నిటికంటే పెద్ద హామీ ఇచ్చింది రైతు రుణమాఫీ. 2 లక్షల రూపాయల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తామని చెప్పారు. ఇప్పటికీ ఆగస్టు 9 వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 64 లక్షల మంది రైతులుంటే రుణమాఫీ కేవలం 17 లక్షల మంది రైతులకు జరిగింది. మొత్తం రైతులు తీసుకున్న రుణాలు 65,000 కోట్లు. 65,000 కోట్లు అయితే కాంగ్రెస్ పార్టీ ముందు 31,000 కోట్లు చేస్తామని చెప్పారు. బడ్జెట్కి వచ్చేసరికి దాన్ని 25,000 కోట్లు పెట్టారు. అసలుగా చేసింది ఎంతరా బాబు అంటే 6,000 కోట్లు 2 సార్లు వేసారు. అంటే మొత్తం 12,000 కోట్ల రుణమాఫీ చేసింది. ఉన్న రుణాలు ఎన్ని? 65,000 కోట్లు. చెప్పిందెంత? 31,000. బడ్జెట్లో పెట్టిందెంత? 25,000. చేసిందెంత? 12,000. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి. ఈ పడతనపల్లి ఈ గ్రామంలో దాదాపు 200 మంది కంటే ఎక్కువ రైతులకు రుణమాఫీ కాలేదు. ఏంటిదంటే ఇంట్లో ఒక్కరికే చేస్తాము, తెల్ల రేషన్ కార్డు ఉండాలి, సొసైటీ ద్వారా వచ్చిన వాళ్ళకి చేయము, ఇట్లా అనేక ఆంక్షలు పెట్టారు. చాలామంది రైతులు ఇవాళ ఆందోళనకు గురవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇటువంటి రచ్చబండ కార్యక్రమము రాబోయే రోజుల్లో మంచిర్యాల జిల్లాలో ప్రతి గ్రామంలో పెట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎవరెవరికైతే రైతులకు రాలేదో వాళ్ళందరి వివరాలు కూడా సేకరిస్తున్నాము. వాళ్ళకందరికీ ఒక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కూడా పెట్టడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్కి కూడా వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ యొక్క వివరాలు నమోదు చేసుకోవచ్చు. మేము కూడా ప్రతి గ్రామం తిరుక్కుంటా వాళ్ళ యొక్క దరఖాస్తులు తీసుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం దగ్గర
ఈ ఎవరికైతే రుణమాఫీ రాలేదో ఆ రైతులతోటి ధర్నా చేస్తాము. ఇవి విషయాన్ని వీళ్ళందరి వివరాలు కూడా తీసుకొని గవర్నర్ దగ్గర సమర్పిస్తాము. భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఉంటుంది. రుణమాఫీ పేరు మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందో రుణమాఫీ పూర్తిగా అమలయ్యేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా.